అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. అయితే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్లో నా వీడియో కనుక మీకు రావాలని అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సార్. ఇవాళ మనం చూసుకున్నట్టయితే మార్కెట్లు అనూహ్యంగా కిందకి రావడం అనేది మనం చూస్తున్నాం. గత వారం రోజులుగా లాభాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉన్న ఫలంగా ప్రాఫిట్ బుకింగ్కి గురవ్వడం మనం చూసాం. ఇంచుమించుగా నిఫ్టీ అయితే ఏకంగా ఒక 300 పాయింట్లు లేదా ఇంచుమించుగా 350 పాయింట్లు కిందకి వెళ్ళడం మనం చూస్తున్నాం. హై చూసుకున్నట్టయితే 26,150, అక్కడ నుండి 25,792, అరౌండ్ 94, ఇక్కడ నుండి 810 వద్ద మార్కెట్లో క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఇంచుమించుగా ఒక 14 పాయింట్లు మనము పైన చూస్తున్నాం. బహుశా రేపటి రోజున 26,000 మీదన ఉన్నప్పటికీ కూడా మార్కెట్లు ఖచ్చితంగా కిందకి పడే అవకాశం అయితే గట్టిగా ఉంది. సో నేను చెప్పాను మీకు ఇందాకే, ఏమని 27,000 25,000 మధ్య మార్కెట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది అని. ఇంకొక 800 పాయింట్లు కనుక మార్కెట్ కిందకి పడితే మాత్రము ఖచ్చితంగా 25,000 మార్కును చవి చూస్తాం మనం మళ్ళీ. అయితే చూడాలి మరి ఈ వారాంతానికి ఏమైనా 27,000కి చేరుకునే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే 25,000 మార్కుని చేరుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందా అనేది చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే రౌండ్ ఫిగర్ 800 తీసుకున్నట్టయితే 400 పాయింట్ల వేరియేషన్ వస్తుంది. ఏంటి, 1,200 పాయింట్లు పైకి వెళ్తే 27,000కి వెళ్తాము. అదేవిధంగా 800 పాయింట్లు కిందకి వెళ్తే 25,000కి చేరుకుంటాం. మీరే చూడండి, నా అనాలిసిస్ ఏంటి, ఎలా ఉంటుందనేది మీరే కాస్త కనిపెట్టుకోండి. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే విపరీతమైన సెల్లింగ్కి గురైంది. ఇంచుమించుగా 800 పాయింట్లు మార్కెట్ కిందకి పడింది బ్యాంక్ నిఫ్టీలో. అయితే 53,200, 150 కూడా రావడం అనేది నేనైతే చూశాను. సారీ, అంతేలేండి, 53,500 మార్కునైతే కిందకి తాకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏమని, ఒకవేళ 48,000 దగ్గర మంచి ప్రైస్ పాయింట్ ఉందండి. సో దీన్ని బట్టి అంటే 49,000 దగ్గర మంచి ప్రైస్ పాయింట్ ఉంది. ఒకవేళ ఇది కట్ అవ్వకపోతే మీకు పర్వాలేదు, కట్ అయితే మాత్రం 48,000కి చేరుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పాను నేను మీకు. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. అయితే ఒక్క చిన్న మాట, ఇప్పుడు 53,000 దగ్గర అయితే మార్కెట్ కేంద్రీకృతమై ఉంది కదండి బ్యాంక్ నిఫ్టీలో. అయితే 55,000 మార్కును తాకడానికి సిద్ధంగా ఉంది అని పొద్దున్న నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటి, ఒకవేళ 53,000 అంటే 53,000 కనుక దాటితే అది ఖచ్చితంగా 49,000కి అలా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలా లేదనుకోండి 55,000కి వెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఏదో ఒకటి ఈ వారం హిట్ అవ్వాలి, అవుతుంది. అయితే టెంపరరీ సపోర్ట్స్ కావాలి అని అనుకుంటే మనకి 52,500 దగ్గర ది గ్రేట్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. 52,500, 450 కనుక కట్ అయితే మాత్రము తర్వాత మనకి ది గ్రేట్ ఫాల్ అనేది తప్పదు బ్యాంక్ నిఫ్టీలో కూడా. చెప్పాను కదండి, ఒకవేళ 52,500 లేదా 450 ఇది కనుక కట్ అయ్యి కిందకి ఫాల్ అయితే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, బహుశా
49,000 49,500 ఆ రేంజ్‌లో ఎక్కడో సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో, అంత దూరం కూడా వెళ్ళకపోవచ్చు గానీ, బట్ స్మాల్ ఫాల్ అయితే మనం చూస్తాం బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి మార్కెట్లలో జాగ్రత్తగా ఉండండి. ఇంత మార్కెట్లు పడినప్పటికీ కూడాను ఫస్ట్ సెషన్‌లో, ఫస్ట్ హాఫ్ సెషన్‌లో మెటల్ సెక్టార్ అనేది మార్కెట్‌ని నుంచోబెట్టింది కాసేపు. తర్వాత మెటల్ సెక్టార్‌లో కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ఏం చేశాయంటే, అవి కూడా పడడం ప్రారంభించాయి. లైక్ వేదాంత, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్ ఇట్లాంటివన్నమాట. సో, అవి కూడా 1-2% కిందకి రావడం అనేది నేనైతే గమనించాను. సో, కాబట్టి మార్కెట్లలో ఎలా ఉండబోతోంది రేపటి రోజున అనేది వెయిట్ అండ్ వాచ్. అంటే వేచి చూడడమే. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మార్కెట్‌లో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయనేది మనమంతా వేచి చూడవలసినటువంటి వాళ్ళమే గనక, హై గ్రేడ్ ప్రిడిక్షన్ అనేది పని చేయకు అంటే అలా చేయకూడదని నేను వాదిస్తున్నాను. సో, దయచేసి మనమంతా కూడాను డబ్బులు పోకుండా చూసుకుందాం. అయితే మరొక విషయమండోయ్, ఈరోజు నాకైతే 50% ప్రాఫిట్ అనేది వచ్చింది. రూ. 40,000 పెట్టుబడి నేను పెట్టినందుకు రూ. 26,000 ప్రాఫిట్ అనేది నాకొచ్చింది. అంటే టోటల్‌గా రూ. 66,000 అనేది నా దగ్గరుంది. సో, ఇలాంటి బిగ్ ప్రాఫిట్స్ అనేవి మార్కెట్ ఫాల్ అయినప్పుడు వస్తుంటాయి. అంటే ఎలా వచ్చింది? పుట్స్ అన్నీ కొనుక్కోవడం ద్వారా వచ్చింది. నిఫ్టీలో చేశాను ఈరోజు. నిఫ్టీలో మంచి కాల్ బాగా బ్రహ్మాండంగా ర్యాలీ చేసింది. డౌన్ ట్రెండ్ ర్యాలీ బాగా చేసింది. అందుకనే నాకీ అమౌంట్ అనేది రావడం చూస్తున్నాం మనం. సో, కాబట్టి ఇలాంటి ఇంకా మంచి వీడియోసు మీకు నా నుండి కావాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నప్పుడు దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఫేస్ అనేది కొంచెం సరిగ్గా కనిపించట్లేదని మా వాళ్ళు ఒకరు చెప్పారు. అయితే నా వీడియోని నేనొక్కడినే తీసుకోవాలి, నేనొక్కడినే చూడాలి గనక అంటే నేనే మాట్లాడాలి, నేనే నా వీడియోని షూట్ చేసుకోవాలి. సో, కనుక నాకు కళ్ళు కనిపించవు కాబట్టి నేను కొంచెం బ్లర్రర్‌గా లేకపోతే కొంచెం అబ్‌నార్మల్ మోడ్‌లో నా వీడియో అనేది ఉంటుంది. దయచేసి నా వీడియోని మీరంతా కూడా ఆదరించండి. నా ఛానల్‌కి కొత్త సబ్స్క్రైబర్లందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సో, నా నాలెడ్జ్‌ని మీకందరికీ పంచిపెట్టడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు అన్యథా భావించకండి. నేను సెబీ రిజిస్టర్డ్ అయితే కాదండి. నాకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మీకందరికీ పంచిపెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అవి చేసి యూట్యూబ్‌లో పెడుతుంటాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా నా ఛానల్‌ని మరింత ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశం మీకందరికీ ఉంటే గనుక నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరింత ఎక్కువ మందికి నా ఛానల్‌ని విస్తరింపజేయండి. సో, మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.